ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి అందరూ ఆనందంగా ఉంటారు, కానీ అలీబాబా 40 దొంగల మటుకి హ్యాపీగా ఉంటారు. అలీబాబా ఎవరన్నా తెలుసు కదా. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ప్రెస్ మీట్ అంటే విషయం మీద మాట్లాడాలి. సుదీర్ఘ ప్రెస్ మీట్ దాన్ని ఏమంటారు మరి నాకు తెలియదు, కానీ సుదీర్ఘ ప్రెస్ మీట్ 3 గంటలు, రికార్డు స్థాయిలో 3 గంటల సేపు ప్రెస్ మీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకి కావాల్సినటువంటి 4 ఛానల్స్ పెట్టుకుని కనీసం ప్రశ్నలు వేసే పరిస్థితి కూడా లేకుండా అక్కడ చేసినటువంటి విధానం ఇవాళ చాలా, ఎలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన మాట్లాడతాడు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతాడు, పరకామణిలో చిన్న తప్పేగా అంటాడు. అంటే దేవుడి సొమ్ము కొట్టేస్తే అది చిన్న తప్పు, దానికి 14 కోట్లు కట్టారు కదా అని చెప్పి అంటాడు. అసలు ఎవడు దొంగతనం చేయమన్నాడు? దేవుడి సొమ్ము ఎవడు కొట్టేయమన్నాడు? అంటే ప్రజల్ని అభ్యపెడతానికి పెట్టినట్టుగా ఉంది. అట్లాగే మనం చూసాం, మన జిల్లా మంత్రిగా పనిచేశారు జోగి రమేష్ గారు. ఆయన ఒక పత్తిలాగా కౌరులు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏం సంబంధం లేదట. మొత్తం ఇవాళ వాస్తవ విషయాలు, లిక్కర్ స్కామ్ లో సిట్ వేసిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ సమయానికి ఎవరిని ఎక్కడ కలుసుకున్నారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, డీటెయిల్డ్ గా ఇంత సమాచారం ఉన్నప్పుడు దాన్ని కూడా తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం అంటే దొంగలందరినీ కూడా వెనకేసుకొస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి దీన్ని ఇలాంటి ఒక పనికిరాని మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. అంటే వైఎస్ఆర్ పార్టీ చెంచాలు కొన్ని ఉన్నాయి. ఆ చెంచాలన్నీ కూడా ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలని చూస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. కానీ ఇవన్నీ మాకు అనవసరం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము పనిచేస్తున్నాం, జవాబుదారీగా ఉన్నాం.